హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ రివ్యూస్ అనేవి చాలా చూస్తూ ఉంటాం. రివ్యూ ఒకటి సరిపోద్దా? కాస్తంత సరదా కూడా ఉండాలి కదా! అందుకే ఈ ఫన్నీ రివ్యూ అనమాట. వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ ఫన్నీ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ స్పాన్సర్ బిగ్ సి. ఇక మొదలు పెడదామా మన రివ్యూ. హాయ్ కేకేఆర్. హాయ్ ఎస్ఆర్హెచ్. ఫస్ట్ మ్యాచ్తోనే మేము దుమ్ము లేపేసాం. దుమ్ము లేపేశారా? గ్రౌండ్లో పెద్ద దుమ్మే లేగలేదా నిన్న ఎక్కడ? ఏ దాఖలాలో ఏ విషయంలో దుమ్ము లేపారు? రాత్రి మీ కావ్య పాపని అడగండి, సుక్కలు చూపించి మ్యాచ్ గెలిచేసాం. అరే నిన్న చుక్కలు కూడా చూపించలేదు అబ్బా. ఏ కెమెరామెన్ కూడా మీకే కనపండి ఇవన్నీ. నేను మ్యాచ్ ఓడిపోయినందుకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదేంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయి ఉండి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాదు, డై హార్డ్ ఫ్యాన్ని. అందుకే ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అట్లా? ఎందుకు అట్లానా? ఐపీఎల్ గత చరిత్ర చూసుకుందాం. సిఎస్కే 5 సార్లు టైటిల్ గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత టైటిల్ గెలిచిన దాఖలాలు లేవా? ముంబై ఇండియన్స్ అలాంటి దాఖలాలు లేవా? అందుకనే పకడ్బందీగా బల్లగుద్ది మరీ చెప్తున్నా, ఈసారి కప్పు ఉంది. అదేంటి ఇది వేరేటోళ్ళ టీం స్లోగన్ మీరు వాడేస్తున్నారు? అరే ప్లేయర్సే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు స్లోగన్ వేరే టీం వాడుకుంటే తప్ప? మళ్ళీ ఉన్నారు సార్ మీరు కేకేఆర్ వాళ్ళందరూ కూడా. అవును, ఇంతకీ నిన్న మ్యాచ్లో మీ వాళ్ళు ఫీల్డింగ్ ఏంటి సార్? కప్పలను పడుతున్నారా గ్రౌండ్లో క్యాచ్లను వదిలేసి? ఏంది అది ఆ ఫీల్డింగ్? ఏంది కప్పలు పడితేంది, ఇది పడితేంది, లాస్ట్కి అయితే మ్యాచ్ గెలిచేసాం కదా. ఏం గెలిచారు? అబ్దుల్ సమద్ క్యాచ్ వదిలేశారు, మా మార్క్రమ్ క్యాచ్ వదిలేశారు. క్యాచ్లు పట్టమనండి సార్. క్యాచ్లో కప్పలను బట్టి లేకపోతే గడ్డి పడితే ఏముంది సార్? ఉపయోగం ఏముంది సార్? కప్పలు పడితేంది, గడ్డి పడితేంది. 19వ ఓవర్లో అయితే కావ్య పాపకైతే చుక్కలు చూపించేసి మ్యాచ్ గెలిచేసాం. 19వ ఓవర్లో మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరి కళ కూడా నిజంగా నెరవేరిందని చెప్పుకోవాలి. మొత్తం మ్యాచ్ అందరిలో కూడా నాకు నచ్చింది ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో 19వ ఓవర్. అప్పటి వరకు కనిపించిన కావ్యపాపు వచ్చిందో రాదో కూడా అనుకుంటే 19వ ఓవర్లో ఆవిడ ఏకంగా మనం గెలిచేస్తున్నాం అని అన్నంలో పరిగెత్తుకొచ్చి అలాగే గ్రౌండ్లోకి వచ్చేస్తుందని కంగారు పడ్డారు ఒక నిమిషం. కానీ ఆవిడ పాపం అక్కడ ఆగిపోయింది. మ్యాచ్ కూడా అలాగే పోయింది. ఏ మాట కామాటే మా వాళ్ళు చాలా నిజాయితీ పరులు. మీ వాళ్ళు క్యాచ్లు వదిలేసినందుకు మా మార్క్రామ్ ఏం చేయాలి? ఒక హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించాలి. అబ్దుల్ సమద్ ఏం చేయాలి? కొంచెంసేపు నుంచి కొన్ని రన్స్ కొట్టి అన్న మ్యాచ్ని గెలిపించాలి. చూసావా, మాకు లైఫ్ వద్దు, మేము ఒకసారి లైఫ్ వచ్చినా కూడా తీసుకోకుండా లైఫ్ని కూడా త్యాగం చేశారు మా వాళ్ళు. అది మా వాళ్ళ ఆట అంటే. మొదటి నుంచి అది డేవిడ్ వార్నర్ బయటికి వెళ్ళిన సంది అట్లే ఓవర్ యాక్షన్, ఎస్ఆర్హెచ్ ఓనర్ ఓవర్ యాక్షన్, ప్లేయర్స్ ఓవర్ యాక్షన్, దగ్గర దాకా వచ్చి గెలవడం, అట్లా టైంకి బోల్తా పడడం అది కామనే కాదు. టైంకి బోల్తా పడడం, ఓవర్ యాక్షన్ ఇవన్నీ పక్కన పెడితే యాక్షన్లో దిగిన తర్వాత ఓవర్ యాక్షన్ ఉండడం అనేది కూడా చాలా కష్టం. ఓవర్ యాక్షన్ చేయడం అనేది కూడా మేము అలా చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వస్తే మిగతా అన్ని టీమ్స్ ఓనర్స్ ఉన్నా ఏమున్నా కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనుకున్నాం? సగం మంది యాక్షన్ చూసి బోర్ కొట్టేసిన వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చూడడానికి వస్తారు కాబట్టి. సో ఓవర్ యాక్షన్ ఉంటే ఏముంది? ఓవరాల్గా మాకు కావాల్సింది కప్పు. అది కొడతామా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఈసారి కప్పు మాదే. అంత లేదు కానీ మీ ఎస్ఆర్హెచ్ టీంలో హైదరాబాద్లో మ్యాచ్ జరిగితే 90% వేరే ఫ్యాన్స్ ఉంటారు తప్ప ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10% కూడా ఉండరు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ దగ్గర ఉన్న గొప్ప విషయం అదే. మేమేంటంటే పక్కన వాళ్ళకి అవకాశాలు ఇస్తాము, పక్క టీం గెలవాలని కోరుకుంటాము. అలాగే అతిథులందరికీ కూడా స్టేడియంలో కూర్చోబెట్టి మేము ప్రశాంతంగా ఇళ్ళలో టీవీల్లో చూస్తాం అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఏ విషయంలో చూసుకున్నా కూడా కేకేఆర్ కన్నా కూడా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అయితే నిన్న మ్యాచ్లో చూసుకుంటే కనుక ఏ మాట కామాటే రస్సెల్ బ్యాటింగ్ మాత్రం చెప్పుకోవాలి. అప్పటి వరకు పాపం షారుఖ్ ఖాన్ నిజంగా ఎమోషనల్ సీన్స్లో సినిమాల్లో నటించమన్నా అంత ఎమోషనల్గా కనిపించలేదు. కానీ నేను ఆయన చూస్తే ఒకనొక స్టేజ్లో జాలేసింది పాపం. ఈవెన్ రసెల్ అవుట్ అయిపోయాడని చెప్పి అన్నప్పుడు కూడా ఎంపైర్ రివ్యూ తీసుకున్నప్పుడు నాట్ అవుట్ అని ఏం చెప్పేస్తున్నాడు థర్డ్ ఎంపైర్ కన్నా ముందు. సో అప్పుడు పాపం షారుఖ్ ఖాన్ చూసినప్పుడు మాత్రం కొంచెం జాలిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అది షారుఖ్ ఖాన్ ఫీలింగ్ ఓకే. అప్పటి వరకు స్ట్రగుల్ పడ్డ కేకేఆర్, రసల్ అండ్ రింకు సింగ్ ఇద్దరు అటాకింగ్తోని ఎస్ఆర్హెచ్ బౌలర్లకు మాత్రం చెమటలు పట్టించారు. బట్ కాకపోతే ఏంటంటే అంటే మామూలుగానే చెమటలు పడతాయి కాబట్టి తుడుచుకున్నారు, అది వేరే విషయం. బట్ 20 కోట్లు పెట్టి కొన్న కమిన్స్ బౌలింగ్లో కూడా ఒక ఆట ఆడేసుకున్నాడు రసెల్. అఫ్ కోర్స్ కోట్లు పెట్టుకున్న స్టాక్స్ బౌలింగ్లో కూడా మా వాళ్ళు 24 రన్స్ కొట్టారు. లాస్ట్ ఓవర్లో 3-4 సిక్స్లు వేశారు. సో లాస్ట్లో మావాడు కూడా వెళ్ళి క్లాస్ కూడా వెళ్ళి పర్లేదులే కొట్టినందుకు ఏమనుకోకని చెప్పాడు.
అప్పుడు నాకు స్టార్క్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఏమనిపించిందండి, కొట్టింది బాల్నే కదా, నన్ను కాదు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు గుడ్డు అన్నట్టు అనిపించింది అనమాట యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చూస్తే. SRH లో కూడా క్లాసెన్ అద్భుతంగా ఆడిండు. సౌత్ ఆఫ్రికా Yes. నుంచి వచ్చిన లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగా ఆడి ఈసారి కూడా మంచి 5th వికెట్ 4th వికెట్ అట్లా వచ్చి అటాకింగ్ చేసుకుంటా చివరి దాకా ఆడిండు. అయితే యాక్చువల్గా నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఇంకొక మెయిన్ ప్లస్ బలం ఏమనిపించింది అంటే ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత షాదాబ్ నుంచి అలాంటి అంటే ఆ క్రూషియల్ మూమెంట్లో ప్రెజర్కే అవుట్ అయిపోతాడు అనుకున్నాం, కానీ అంత అంత ఆడతాడు అని అనుకోలేదు. అతను వచ్చిన తర్వాతే ఒక చిన్న ఆశ ఎగిరించింది, ఎంత క్లాస్ అని ఆడుతున్నాం, ఇంకొక ఎండ్లో నుంచి అతను ఒక 6 ఒక 4 కొట్టబట్టే మనం ఆ టార్గెట్ దగ్గరగా వచ్చాం. బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అతను అనుకున్న ఆ హుక్ షాట్ ఏదైతే ఉందో అది అతను కూడా ఊహించలేదు. అందుకే పాపం లాస్ట్‌లో అయిపోయిన తర్వాత అవుట్ అయిన తర్వాత ఇంతన్నాడు. ఎంత అలా అనుకున్నా కూడా మళ్ళీ వచ్చేదేం ఉండదు కదా! సో, బట్ ఫైనల్‌గా 4 రన్స్‌తో మ్యాచ్ అయితే మేము మిమ్మల్ని గెలిపించాం దగ్గరుండి. ఏమంటారు? అదే ఇప్పుడు మీ SRHలకు అదే ఆగది ఏది కూడా లాస్ట్ దాకా ఆయనతో ఒక చివరి ఓవర్లో తక్కువ రన్స్ కొట్టాలి, కానీ షాబాద్ కానీ అటు క్లాసెన్ కానీ టెన్షన్ ఫీల్ అయ్యి లేకపోతే అటాకింగ్ పోయి మిస్టేక్ చేసే వల్ల బట్ KKR కానీ ఈజీగా అంటే గెలిచిపోయింది. ఓకే. షాదాబ్ అంటే షాట్ సెలక్షన్ అనేది బ్యాడ్ ఒప్పుకుంటాను. బట్ క్లాసెన్ అనేది యాక్చువల్‌గా ఏంటంటే బ్యాట్ యాంగిల్ కూడా బాల్‌నే సరిగ్గా రీడ్ చేయలేకపోయాడు యాక్చువల్‌గా. లాస్ట్ టెన్షన్ మూమెంట్ ఇంకా 2, 3 బాల్స్ ఉన్నప్పుడు ఇంకేం చేయలేరు. సో, కమిన్స్ వచ్చి ఏమన్నా మ్యాజిక్ చేస్తాడు అనుకున్నాం కానీ బట్ కమెంట్స్ కూడా ఆ 20 మ్యాజిక్ అన్ని సార్లు వర్కౌట్ కాదని చెప్పి గ్రౌండ్‌లో ప్రూవ్ అయింది. నేను కూడా అదే అనుకున్నా, 20 కోట్లు పెట్టిండుగా ఒక 6 కొట్టి మ్యాచ్ గెలిపిస్తారు అరే కావచ్చు 20 అని. కోట్లు, 20 కోట్లు, 20 కోట్లు అనకండి సార్. ఆడ ఉన్నాయి కదా! ఇంక మ్యాచ్‌లు ఉన్నాయి కదా! ఒక మ్యాచ్‌కి మీరు 20 కోట్లు పెట్టామని చెప్పి మా వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నేను అదే అంటున్నాను కదా! అలా చూసుకుంటే మరి స్టార్క్‌ని కూడా ఉతికారేశారు కదా మా వాళ్ళు. ఈ మ్యాచ్‌లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాల్ట్. సాల్టా ఇంగ్లాండ్ యాక్చువల్‌గా డీసీ వోల్డ్ సరిగ్గా వాడుకోలేదనిపించింది. నిజంగా కేకేఆర్ వాళ్ళు గనక నిన్న మన అనలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. సాల్ట్‌కి పర్ఫెక్ట్‌గా అతనికి ప్లేస్‌మెంట్ అనేది ఆ ఓపెనింగ్ ప్లేస్‌మెంట్ అనేది అలా ఉంచి అతను గనక కంటిన్యూ చేస్తే గనక నిన్నే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఖచ్చితంగా అతను ఒక మంచి ప్లేయర్ కింద తయారయ్యే అవకాశం అయితే ఉంది. కేకేఆర్‌కి ఒక అసెట్ అవుతాడు అనుకోవచ్చు. అవును, నిన్నేంటయ్యా మీ గంభీరు అంతలా ఎక్సైట్ అయ్యి ముందంతా మొహం మార్చేసుకున్నాడు. గెలవంగానే ఆయనేదో పోరాడినట్టు, గెలిచినట్టు ఓ హగ్గులు, కిస్‌లు ఏందదంతా అసలంతా? ఆయన తిరిగి వచ్చేసాడు కాబట్టి ఈసారి మళ్ళా కప్పు మన నమ్మదే. అంటే నువ్వు కూడా వాడేస్తావు. నేను వాడాను కదా అని మీరు వాడేస్తారా? అందరూ ఫారెన్ ప్లేయర్ వాడినట్టు మేము కూడా వాడేస్తాం. చూసారా? సో, కేకేఆర్ ఎప్పుడు ఎస్ఆర్‌హెచ్‌ని ఫాలో అవ్వాల్సిందే. మేమన్నది మీరు రిపీట్ చేయాల్సిందే. కానీ హిస్టరీ మాత్రం రిపీట్ కాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్ నమ్మదే. అయితే గౌతమ్ గంభీర్‌ది యాక్చువల్‌గా ఎల్ఎస్‌జీలో ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ ఎల్ఎస్‌జీని అంటే ఈసారి కేకేఆర్‌కొచ్చాడు. కేకేఆర్ కూడా అంటే గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఫస్ట్ కేకేఆర్ మ్యాచ్లు అది టోర్నమెంట్ గెలిచింది కాబట్టి ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈసారి కప్పు ఖచ్చితంగా కొట్టేస్తాం. క్రికెట్‌లో సెంటిమెంట్‌లు, ఆయింట్‌మెంట్‌లు వర్కౌట్ కావు బాసు. నా మాటిని ఓ పని చేయండి శుభ్రంగా. మీరే కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ కలిపి ఓ రిక్వెస్ట్ పెట్టండి. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ గెలిచాం కాబట్టి ఆయన కెప్టెన్ చేసి ఫీల్డ్ బయట కూర్చోబెట్టమనండి. మిగతా 10 మంది ఆడండి. అది బెటర్‌గా ఉంటదేమో కదా! ఇంపాక్ట్ ప్లేయర్‌లు అలా ఉన్నారు కదా! వాళ్ళని దించుకొని ఆడుకోమనండి. ఇట్స్ బెటర్ కదా! ఆయన ఒక సీనియర్ మెంటర్ కాబట్టి పాలిటిక్స్ కూడా గుడ్ బై చెప్పి ఈసారి ఖచ్చితంగా కేకేఆర్‌ను విజయకేతనం ఎగిరేయాలని ఇట్లా వచ్చేసిండు. కేతనాలు అయన్నీ తర్వాత ఎగరేయడాలు అయన్నీ గాని ఆయన శుభ్రంగా మెంటర్‌గా అది మెయింటైన్ చేసుకొని ప్రశాంతంగా రిలాక్స్‌డ్‌గా ఉన్నట్టు అనిపించింది. లాస్ట్‌లో మాత్రం చాలా టెన్షన్ పడ్డారు. ఎవరికాళ్ళు నిజానికి బట్ అపార్ట్ ఫ్రమ్ అంటే మీరు కేకేఆర్, నేను ఎస్ఆర్‌హెచ్ అని పక్కన పెడితే మాత్రం నిన్న మాత్రం ఆ మ్యాచ్ మాత్రం నరాలు తెగే ఉత్కంఠ అంటాం కదా! అందుకే ఐపీఎల్ అనేది ఎందుకు ఇంత క్లిక్ అయిందనే దానికి నిన్న మ్యాచ్ మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిన్న మార్నింగ్ జరిగిన మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్ అంత చప్పగా ఉన్నది. ఈ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కూడా అట్లే ఉంటది అనుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్ లో క్లాసన్ రస్సెల్ అటాకింగ్ బ్యాటింగ్ తోటి సాటర్డే మజా అందరికి ఇచ్చేసారు. అందరికి ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరినిచ్చారు? ఆండ్రే రసెల్. కానీ తప్పు చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సింది ఎవరికి? నువ్వెవరికి అనుకుంటున్నావు? ఎవరికి ఇచ్చుంటే బాగుండు అనుకుంటున్నావు? వాస్తవానికి పోరాడిండు క్లాసెన్, ఆ! కానీ మ్యాచ్ విన్నర్ అక్కడ జట్టు క్రిటికల్ పొజిషన్లో కేకేఆర్ని ఆదుకున్నాడు కదా రసెల్. మళ్ళీ విన్నింగ్ అయింది కాబట్టి ఆ రసెల్కి ఇస్తే బెటర్. సిక్సెస్ కూడా అద్భుతంగా ఉండే, ఎంటర్టైన్మెంట్ చేసాడు మొత్తాన్ని అందరినీ అద్భుతంగా కొట్టి ఇది చేశాడు కాబట్టి అంటున్నాం. నా ఒపీనియన్ ప్రకారం ఈ ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది ఇద్దరికి కలిపి ఇవ్వాల్సింది. మ్యాన్స్ ఆఫ్ ద మ్యాచ్ అని ఎవరంటే భువనేశ్వర్ కుమార్ అండ్ యాన్సన్. ఎందుకని? వాళ్ళిద్దరే కదా! ఒకళ్ళు 13 వాళ్ళ ఎకానమీ చూస్తే 13 పాయింట్ చేంజ్, 12 పాయింట్ చేంజ్ ఉంది. వాళ్ళిద్దరే కదా కొట్టించి గెలిపించింది. సో కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. సరే గాని ఇప్పుడు మనం రోజు కలుస్తుంటాం, మ్యాచ్ గురించి మాట్లాడుతుంటాం, ఇవన్నీ ఓకే. బట్ ఏదో ఫ్లాట్ కొంటాను తిరిగా ఏమైంది? అదే తిరుగుతున్న హైదరాబాద్లో అవుట్కట్స్లో కొనాలా లేకపోతే ఇక్కడ కొనాలా లేకపోతే
అర్బన్ ఏరియాలో కొనాలని ప్లాన్ ఉంది చూస్తున్నా. కానీ ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అర్థం కదా. కావట్లేదు. నేను ఒక అద్భుతమైన వెంచర్ గురించి చెప్తాను. ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత ఈ వెంచర్ గురించి నేను చెప్తుండగానే నువ్వు ఆబ్వియస్గా షర్ట్ కూడా మార్చుకోవడానికి వెళ్ళి ఫస్ట్ ఫ్లాట్ బుక్ చేసి వస్తావు. అంతే అంత గొప్ప అది. అంత గొప్ప వెంచర్ అదే వల్లేరు డెవలపర్స్. దాని గురించి చెప్తాను నేను. ఎందుకంటే ఒకటి రెండు అయితే గుర్తుపెట్టుకోవచ్చు. దానికి ఉన్న స్పెషాలిటీస్ చెప్తా. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ కాంపౌండ్ వాల్స్, 24/7 సెక్యూరిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్, చిల్డ్రన్ పార్క్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. ఇంత ముందు చెప్పి 4 ఉండొచ్చు కానీ ఇది మాత్రం చాలా తక్కువ దాంట్లో ఉంటుంది. అది వల్లేరు డెవలపర్స్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేది మాత్రం ఇది కొత్త ఫీచర్ అనమాట. చాలా తక్కువ వీటికి ఉంటుంది. దాంట్లో వల్లేరు డెవలపర్స్ అనేది ముందు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ 24/7, ఎవెన్యూ ప్లాంటేషన్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి అవుట్స్కర్ట్స్లో ఉన్న వాటిల్లో చాలా వాటిల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది లేదు. బట్ వీళ్ళు దానికి కూడా పెట్టారనమాట. ఇక పాత్వేస్ అంటే జనరల్గా మనకి మిగతా వాటిలో ఎలా ఉంటుంది, ఒక కమ్యూనిటీలో ఎలా ఉంటుంది అంటే ఒక పార్క్ ఏదైనా పెట్టి దాంట్లో పాత్వేస్ ఉంటాయి. ఇలా అలా కాకుండా ఏంటంటే మొత్తం టోటల్గా మనం ఎక్కడైనా వాకింగ్ చేసుకున్న పాత్వేస్ కూడా ఉన్నాయి. అలాగే ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, అలాగే ఆల్ బీటీ రోడ్స్. మొత్తం రోడ్స్ అన్నీ కూడా బీటీ రోడ్స్. కొన్ని చోట్ల ఏముంటాయి అంటే కొన్ని మామూలు రోడ్స్ నార్మల్గా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ వీళ్ళు మొత్తం 100% ఆల్ బీటీ రోడ్స్. అలాగే ఎక్కువ మంది ఏం చూస్తారంటే వాస్తు అనేది కంపల్సరీ చూస్తారు. ఎందుకంటే మనం పైకి తీసుకెళ్ళాలన్నా కింద తీసుకెళ్ళాలన్నా ఎక్కడ తీసుకెళ్ళాలన్నా అది వాస్తుతో సాధ్యం అవుతుందని చాలామంది నమ్ముతారు. అందుకని ఏంటంటే వీళ్ళు 100% వాస్తు అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయిగా. దానికన్నా ఎదురుపోయి ఇప్పుడు చెప్తాను నేను సోషల్ ఎమ్యూనిటీస్ అండ్ లోకల్ లొకేషన్ అడ్వాంటేజెస్ చూస్తే మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా 100% ఇప్పుడే పరిగెత్తావు అలా ఉంటుంది. జస్ట్ 2 to 5 minutes టు రిజల్ రింగ్ రోడ్ అండ్ శ్రీశైలం హైవే, 10 minutes టు మైసగండి టెంపుల్ అండ్ ఫార్మా గేట్, జస్ట్ 10 minutes, 15 minutes టు పిరమిడ్ సిటీ అండ్ ఫార్మా సిటీ, అండ్ జస్ట్ 20 minutes టు అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కందుకూరు, అండ్ జస్ట్ 30 minutes టు అవుటర్ రింగ్ రోడ్, ఫ్యాబ్ సిటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ, 35 minutes టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, 50 minutes టు గచ్చిబౌలి ఐటీ హబ్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ. ఇప్పుడు వరకు నువ్వు అన్నావు కదా ఎక్కడ ఎతకాల చూడాలా, అవుట్స్కర్ట్స్లో చూడాలా, ఇది చూడాలని చెప్పి. అవుట్స్కర్ట్స్లో అంటే ఆటోమేటిక్గా రేటు తక్కువ ఉంటుంది. బట్ ఇన్ని ఇమ్యూనిటీస్ ఇంత దగ్గరగా ఉన్నదంటే మాత్రం చాలా రేర్ అనమాట దొరకడం. సో ఖచ్చితంగా వల్లేరు డెవలపర్స్ ఉన్నది మాత్రం వాళ్ళ దగ్గర ఫ్లాట్స్ కొన్న కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ. సో నా మాటని అక్కడ బుక్ చేసుకో, నువ్వు కూడా చాలా హ్యాపీ అవుతావు. సో మరి నెక్స్ట్ మ్యాచ్తో మళ్ళీ కలుద్దాం. ఈసాల కప్ నమ్దే SRH.